ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులర్ ఆయుధ కంపెనీలపై సిరులు వాన కురిసింది. టాప్ 100 ఆయుధ కంపెనీల గత ఏడాది ఆదాయం 5.9% మేర పెరిగింది. నిరంతరాయంగా జరుగుతున్న ఉక్రెయిన్ గాజా యుద్ధాలే ఆదాయం పెరుగుదలకు కారణభూతమైంది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి 2024 ఆదాయానికి సంబంధించి నివేదిక విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 100 ఆయుధ కంపెనీలు 2024లో రికార్డు స్థాయిలో $679 బిలియన్ రెవెన్యూ ఆర్జించాయి. కొన్ని నెలలుగా కొనసాగుతున్న గాజా ఉక్రెయిన్ యుద్ధంతో పాటు దానికి తోడు అంతర్జాతీయంగా ప్రాంతీయ ఉద్రిక్తతలు పెచ్చిరెళ్లటం, పోటాపోటీగా ఆయుధ కొనుగోలు జరపడంతో ఎన్నడూ లేని విధంగా సైనిక వ్యయాన్ని అమాంతం పెంచడంతో ఆయా ఆయుధ కంపెనీల పంట పండింది. అయితే ఈ టాప్ 100లో 3 భారత కంపెనీలు ఉన్నాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 44వ స్థానంలో, భారత్ ఎలక్ట్రానిక్స్ 58వ స్థానంలో, మార్జివా డాక్ షిప్ బిల్డర్స్ 91వ స్థానంలో ఉన్నాయి. వీటి ఉమ్మడి ఆదాయం 8.2% మేర పెరిగి ఏకంగా 67,000 కోట్లు దాటింది. ముఖ్యంగా ప్రపంచంలోని టాప్ 5 ఆయుధ కంపెనీల్లో అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్, ఆర్టీఎక్స్, నార్థ్రాప్ గ్రామన్ కార్పొరేషన్తో పాటు బ్రిటన్కు చెందిన BAE సిస్టమ్స్, అమెరికాకు చెందిన జనరల్ డైనమిక్స్ కార్పొరేషన్లు తమ ఆదాయాన్ని పెంచుకున్నాయి. 2018 తర్వాత తొలిసారిగా రెవెన్యూను పెంచుకోగలిగాయి. అమెరికా కంపెనీల ఆదాయం మాత్రమే 3.8% పెరిగి $334 బిలియన్ నమోదైంది. అయితే తీవ్ర జాప్యం, వ్యయం పెరిగిపోవటం వంటి ఆ దేశానికి చెందిన కీలక ఆయుధ అభివృద్ధి, ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. F-35 యుద్ధ విమానం, కొలంబియా తరగతి జలంతర్గామి, సెంటినెంటల్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి వంటివి ఇందులో ఉన్నాయి. టాప్ 100లో యూరప్ నుంచి 26 కంపెనీలున్నాయి. వీటి రెవెన్యూ 13% మేర పెరిగింది. ఉక్రెయిన్ యుద్ధం, ఆ దెబ్బకు రష్యా నుంచి తమకు ముప్పు తప్పదేమోనని యూరప్ దేశాలు భారీగా ఆయుధ కొనుగోళ్లకు దిగటమే ఇందుకు కారణం, సిప్రా తెలిపింది. టాప్ 100 జాబితాలో 2 రష్యా కంపెనీలు కూడా ఉన్నాయి. రష్యాకు చెందిన రోసిటెక్, యునైటెడ్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటి రెవెన్యూ 23% మేర పెరిగి $31.2 బిలియన్ చేరింది. అంతర్జాతీయ ఆంక్షల కారణంగా విడిభాగాల సరఫరాలో కొరత ఏర్పడినప్పటికీ ఈ సంస్థలు ఈ స్థాయి వృద్ధిని సాధించింది. ఇజ్రాయెల్కు చెందిన 3 కంపెనీల ఆదాయం 14% పెరిగింది. తొలిసారిగా ఈ జాబితాలో అమెరికా సంస్థ స్పేస్ ఎక్స్ కూడా చోటు సాధించింది. 2023తో పోలిస్తే దాని ఆదాయం రెట్టింపుకు పైగా పెరిగి $180 కోట్లు నమోదైంది.